వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా 10వ తరగతి విద్యార్థులు స్టడీ మెటీరియల్ అందజేస్తూ ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు రత్నసింహారెడ్డి తన వంతు కృషి చేస్తున్నారు. శనివారం మల్దకల్ మండలం కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సురేష్, రత్నసింహారెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. రిజల్ట్ చాలా తక్కువ ఉండే, మరి దానికి తగ్గట్టుగా సార్ ఎన్నో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎన్నో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఎంఈఓలతో తర్వాత హెడ్ మాస్టర్లతో మాట్లాడి ఎందుకు తక్కువ వస్తుంది అనేటువంటి ఆలోచన జరిగింది. దానికి అనుగుణంగా మరి బడికి విద్యార్థులు హాజరు కాకపోవడం వల్లనే ఈ యొక్క పర్సంటేజ్ తగ్గిందని గుర్తించి మా లేబర్ ఆఫీసర్స్ను, తర్వాత చైల్డ్ లేబర్ ఆఫీసర్స్ను ప్రతి గ్రామంలో తిప్పి ఎవరైతే డ్రాప్అవుట్ అవుతున్నారో, ఎవరైతే స్కూల్కి సరిగ్గా హాజరు కావట్లేదో వారిపై దృష్టి పెట్టి లాస్ట్ ఇయర్ కూడా మరి అందరి విద్యార్థులు బడికి వచ్చేట్టుగా చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30% మనది రిజల్ట్ ఇంప్రూవ్ అయింది సార్. మరి ఈ సంవత్సరం కూడా సార్ దాదాపు 95 సారు లక్ష్యం పెట్టుకున్నాడు రిజల్ట్. అదేవిధంగా దానికి అనుగుణంగానే హెడ్ మాస్టర్ అందరినీ మోటివేట్ చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి పాఠశాల విజిట్ చేస్తూ ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. నా పేరు రత్నసింహారెడ్డి. గద్వాలు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ నుండి గత 3 సంవత్సరాల నుండి విద్యార్థులకు చేయూతనందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినాము. మరి పోయిన సంవత్సరంలో మనం ఎగ్జామ్ రాయడానికి పెన్ను, ప్యాడు, హాల్ టికెట్ పౌచ్ అందజేసినాము. పోయిన సంవత్సరము 3000 మంది విద్యార్థులకు సబ్జెక్ట్స్ రూపంలో మంచి మెటీరియల్ తయారు చేసి అందజేసినాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు సబ్జెక్ట్స్ని తయారు చేసి పేద విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఉంటుంది, పేదరికం పోవాలంటే చదువుకోవాలి.